ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జూలై 31 అనేది ట్యాక్స్ ఎవరైతే రీఫిల్లింగ్ ఉందో వాళ్ళకి ఫైనల్ డేట్. అంటే ట్యాక్స్ అనేవి ఆన్ టైం గిని మనం పే చేస్తూ ఒక ట్రస్టెడ్ కస్టమర్లో బిహేవ్ చేస్తే ఒక కంట్రీకి మనకు నిజంగా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? అది డిపెండింగ్ అపాన్ మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయటం అనేది ఇన్కమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ట్యాక్స్ పరిధిలోకి వస్తేనే ఫైల్ చేద్దాం అనుకుంటారు. అలా కాదు, ట్యాక్స్ పరిధిలో రాకపోయినా అంటే ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి టీడీఎస్ కట్ అవుతుంది అనుకోండి. చాలామందికి ఏంటంటే 5,000 అండ్ అబోవ్ ఏదైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి డివిడెండ్ ఫార్మేట్లో, ఆ టీడీఎస్ కట్ అయిపోద్ది. ట్యాక్స్ డిడక్ట్ ఫ్రమ్ సోర్స్ అనమాట. ఆ డబ్బు నీకు బ్యాక్ రావాలి అంటే నువ్వు ఐటీ ఫైల్ చేస్తే అసలు అది రాదు. ఇంకా అందుకని చాలామంది అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటేనే టీడీఎస్ కట్ అవుతాయేమనుకుంటారు. లేదు, మీకు ఎక్కడ నుంచి మనీ వచ్చింది అనుకోండి, టీడీఎస్ కింద బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్ కట్ చేస్తూనే ఉంటారు అనమాట. ఆ డబ్బులు బ్యాక్ రావాలంటే కంపల్సరీ అంటే రీఫండ్స్ కావాలి మనీ అంటే మీకు కట్ అయిన అమౌంట్ ఖచ్చితంగా మీరు ఫైల్ చేసుకుంటేనే వస్తాయి, లేకపోతే రావు. అంటే రెండోది ఇన్కమ్ ప్రూఫ్. ఇది ఇండియాలో అల్టిమేట్ ఇన్కమ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. లైక్ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు ఇట్లా ఎలా ఉంటుందో ఐటీఆర్ కూడా అట్లా అన్నమాట. అంత స్ట్రాంగ్ ఇన్కమ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కింద వాడుకోవచ్చు. అంటే మూడోది, లోన్స్ ఏదైనా కావాలనుకోండి ఇమీడియట్గా అప్రూవల్ అవుతాయి. మీకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ఎర్నింగ్ కెపాసిటీ ఉంది అన్నట్టు ప్రూవ్ అవ్వాలి కదా లోన్స్ రావాలంటే. యాక్చువల్లీ చాలామంది వెనక బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఉంటే లోన్లు ఇస్తారేమో అనుకుంటారు. ఆస్తులున్న ఎవరండి, మీ ఇన్కమ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఇస్తారు. ఇన్కమ్ ఎంత ఉంది అంటానికి ప్రూఫ్ ఏంటంటే, ఒకటి మీరు జాబ్ చేస్తుంటే శాలరీ స్లిప్ ఉంటుంది, అందుకని 6 months ఆ స్టేట్మెంట్ పెట్టరమంటారు. దాన్ని బట్టి అసెస్ చేస్తారు నీ ఇన్కమ్ కలవరు. అదే నేను ఊరికి బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, నాకు అలాంటి స్లిప్స్ ఏ ఉండవు కదా, అలాంటి వాళ్ళకి ఇదే ఫైలింగ్ అనమాట. అందుకని ట్యాక్స్ ఫైలింగ్ లాస్ట్ 3 years చేసిన దాన్ని బట్టి నీ ఇన్కమ్ ఎంతో ఐడియాస్ వస్తుంది. కాబట్టి ఇన్కమ్ అప్రూవల్కి ఇది మెయిన్ అనమాట ఇది. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ట్యాక్స్ ఫైలింగ్ దాంట్లో ఉన్నారనుకోండి, ట్యాక్స్ బ్రాకెట్ దాటి ఉన్నారనుకోండి, మీరు ఇన్ టైంలో ట్యాక్స్ ఫైల్ చేయలేకపోతే పెనాల్టీలు వేస్తూ ఉంటారు నీకు. ఓకే, ఇప్పుడు జూలై 31 అందరికీ మెసేజ్లు వస్తూనే ఉంటాయి రోజుకి ఒకసారి కంపల్సరీగా. ఒకవేళ ఇన్ కేసు నువ్వు ఫైల్ చేయలేకపోయావంటే ట్యాక్స్ లేట్ పేమెంట్ అవుతుంది అనమాట. రెండోది, ఏదైనా వీసా ప్రాసెసింగ్కి వెళ్తారనుకోండి, ఏ కంట్రీ వాళ్ళైనా వాళ్ళ కంట్రీలో ఒక కస్టమర్ వచ్చాడు అంటే అసలు వాడు ఉండగాలని కోరుకుంటారు. పూరోళ్ళు వచ్చి అక్కడ చేయడానికి ఏం లేదు కదా. అందుకని వీసా ప్రాసెసింగ్ క్విక్ కావాలంటే ఐటీ ఫైలింగ్ అయ్యే పేపర్స్ అంటే చాలా ఈజీ అనమాట. అందుకని ఎవరన్నా స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం ప్లాన్డ్గా ముందే ఎవ్రీ ఇయర్ ఐటీ ఫైల్ చేయడం ద్వారా ఏంటంటే వీసా ప్రాసెసింగ్ క్విక్ అయ్యింది. పర్టికులర్గా అమెరికా లేదా బెటర్ ఇలాంటి వాటికి అయితే ఖచ్చితంగా చూస్తారు వీళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ సోర్స్ ఉందని దాన్ని బట్టేసి. అలాగే మనం ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, ఆ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఐటీ ఫైల్ చేస్తేనే. ఇప్పుడు సపోజ్ నేను ట్రేడ్ చేశాను, ఒక 10 లక్షల లాస్ వచ్చింది ఈ సంవత్సరం, ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, 7 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఐటీ ఫైల్ చేయకుండా ఇది క్యారీ ఫార్వర్డ్ చేయలేవు. నీకు ఉన్న ఒకే ఒక రూట్ ఏంటంటే ఐటీ ఫైలింగ్ కనుక ఈ విషయం చెప్పామనుకోండి ఇన్ టైంలో ఫైల్ చేసి, నెక్స్ట్ ఇయర్ నాకు వచ్చిన లాభంలో నుంచి ఈ లాసెస్ని మినాయిస్తారనమాట. కాబట్టి మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవరన్నా లాసుల్లో కనుక్కుంటే ఖచ్చితంగా ఫైల్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్లో ఉంచి ఈ లాస్ తీసేసి రెస్ట్ ఆఫ్ ది మనీకి మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అల్లోటి 2 డిడక్షన్స్ ఏదైనా ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే అవి క్లెయిమ్ చేయాలంటే మనకి ఇది కావాల్సిందే. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయీ, ఓకే, మీకు ఎర్నింగ్ ఎంత ఉంది అని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకోండి, ట్యాక్స్ ఫైలింగ్ ఒకటే ఉంటుంది అనమాట. అందుకని ఐటీఆర్ ఫైలింగ్ కనుక లాస్ట్ 3 years చేసిన రికార్డ్స్ కనుక్కుంటే ఏదైనా పర్సనల్ లోన్ తెచ్చుకోవచ్చు, హౌసింగ్ లోన్స్, ఎలాంటి లోన్స్ అయినా మనం ఎలిజిబుల్ అనమాట. అందుకని మీకు కనుక వైట్ కార్డు లేకుండా ఈవెన్ అన్ఎంప్లాయ్ అయినా సరే, మీరు అన్ఎంప్లాయ్ ఎలాంటి రెవెన్యూ ఇన్కమ్ లేదనుకోండి, స్టిల్ ఒకసారి చార్టెడ్ కన్సల్టెంట్స్ని కలవండి. సిఏని కలిస్తే ఆయన చెప్తారనమాట ఎలా ఫైల్ చేయాలనేది. ఫైల్ చేయడం ద్వారా నీ క్రెడిట్ స్కోర్ పెరిగిద్ది. ఫ్యూచర్స్లో ఏదన్నా లోన్స్ కావాలంటే అది ఈజీ అవుతుంది అనమాట. సపోజ్ 2-3 కలిసేసి ఒక బిగ్ అమౌంట్కి లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీకు అసలు ఇన్కమ్ ఉన్నట్టు ప్రూఫ్ కావాలి కదా. అంటే సిబిల్ స్కోర్ అనేది కూడా ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఐటీ ఫైలింగ్ ద్వారా సిబిల్ స్కోర్ పెరిగిద్ది. అవును, ఆధార్ కార్డ్ ఇంపార్టెంట్. నేను అదే అంటుంది, అర్జెంటుగా నాకు ఏదైనా మనీ కావాల్సి వచ్చింది, పర్సనల్ లోన్ కావాలి అనుకోండి. పర్సనల్ లోన్ కావాలంటే ఎంప్లాయీస్కి అయితే శాలరీ స్లిప్స్ ఉంటాయి కాబట్టి నీ ఇన్కమ్ ఎంత నాకు అర్థమైంది. నువ్వు అన్ఎంప్లాయీ లేదా బిజినెస్ చేసుకుంటున్నావు అనుకోండి, నీకు ఇన్కమ్ అంటే నాకు ఎలా తెలుసు. అందుకని ఐటీఆర్ ఫైలింగ్ అటెంప్ట్ బాగా ఈజీ అవుతుంది అనమాట. అందుకని క్విక్గా ఏదైనా లోన్స్ కావాలంటే ఇన్కమ్ ప్రూఫ్ కింద
ఐటీఆర్ ఉంటుంది. సో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల అడ్రస్ ప్రూఫ్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్, లోన్ అప్రూవల్, వీసా ప్రాసెసింగ్ క్విక్గా అవడానికి, ఓకే, అండ్ టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవడానికి వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు వైట్ కార్డ్ కనుక ఉంటే కనుక మీరు ఒకసారి చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడండి. ఎందుకంటే వైట్ కార్డ్ ఎప్పుడు బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది కనుక ఐటీఆర్ ఫైల్ చేశారనుకోండి, మేబీ దీని కనెక్షన్ నుండి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో బెటర్ టు టాక్ విత్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఆయనైతే మోస్ట్ అథెంటికేటివ్ పర్సన్ కాబట్టి బెస్ట్ అడ్వైజ్ ఇవ్వగలుగుతాడు. బట్ మీకు వైట్ కార్డ్ ఇష్యూస్ లేవు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫైల్ చేయండి. అండ్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది, ఫ్యూచర్లో లోన్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, అండ్ మీకు అన్నిటికీ పాస్పోర్ట్లు అన్నిటి కూడా నీకు అది వెయిటేజ్ వస్తుంది అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యమైన పాయింట్స్ అనేవి చూసుకున్నప్పుడు ఏంటి అంటే ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నాక వాళ్ళు కొన్ని రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు. డెఫినెట్గా పర్టికులర్ ట్రేడింగ్ కమ్యూనిటీలో మీకు ఏదైనా లాస్ వచ్చింది అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఈ జూలై 31 లోపే ఐటీ ఫైలింగ్ చేయడం మ్యాండేటరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ పాయింట్స్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.